పలువురు సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. నిర్మాత దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. నిన్న అర్ధరాత్రి తర్వాత అక్కడ నుంచి అధికారులు వెళ్లిపోయారు. 3 రోజుల పాటు ఐటీ వేట కొనసాగింది. నిర్మించిన సినిమాలు వచ్చిన లాభాలపై ఆరా తీశారు. బ్యాంక్ లాకర్లను సైతం అధికారులు ఓపెన్ చేయించారు. దిల్ రాజు సోదరుడు విజయ్ సింహారెడ్డి నివాసంలోనూ సోదాలు కొనసాగాయి. విజయ్ సింహారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. దిల్ రాజు విజయ్ సింహారెడ్డి నివాసాల్లో ఆభరణాలు సీజ్ చేశారు. మూడు రోజుల పాటు ఐటీ వేట కొనసాగింది. పలువురు సినీ నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, మనీషా, గత 3 రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం వచ్చేసి ఐటీ రైట్స్, దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, ఇంకా వాళ్ళ సంబంధిత బంధువులు అంటే దిల్ రాజు గారి అమ్మాయి, వాళ్ళ బ్రదరు, వీళ్ళతో పాటు మైత్రి మూవీస్ తో సిఇఓ చెర్రీ, అలాగే వీళ్ళందరితో పాటు డైరెక్టర్ సుకుమార్ మీద, ఇంకా రిలయన్స్ శ్రీధర్ మీద, ఇలాంటి కొంతమంది మీద ఐటీ శాఖ కంటిన్యూస్ గా దాడులు చేసింది. మామూలుగా 1 or 2 days వరకు మామూలుగా ఐటీ దాడులు అనేది, అలాంటిది 3 రోజులు కంటిన్యూస్ గా జరగడం అనేది టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. దీనిపైన అంటే మీడియా ఫోకస్ మొత్తం ఎప్పుడైతే స్టార్టింగ్ దిల్ రాజుతో చేశారో మొత్తం దిల్ రాజు పైనే జరుగుతుంది అన్నట్టు వస్తే లేదు, తర్వాత మైత్రి మూవీ మేకర్స్ ఇలా కొంతమంది మీద వాళ్ళ మీద కూడా టార్గెట్ చేశారు, అంటే వాళ్ళని కూడా సోదాలు చేస్తున్నారు అనగానే దిల్ రాజు దీని మీద స్పందించారు కూడా. నా ఒక్కడి మీద కాదు, ఇండస్ట్రీ మీద జరుగుతుందని చెప్పారు. ఇక్కడతో ఆగిపోతుందా, ఇంకా అంటే సుకుమార్ మీద ఎప్పుడైతే రైట్ స్టార్ట్ చేశారో ఇక్కడతో ఆగిపోతుందా, లేదా ఇది కంటిన్యూ అవుతుందా, ఇంకెవరైనా టార్గెట్ చేస్తున్నారా, ఇతర దర్శకులు, ప్రొడ్యూసర్స్ ఎవరైనా అంటే వాళ్ళు అంటే టార్గెట్ చేసి వాళ్ళు వ్యవహారాలు ఏమైనా బయటకు తీస్తారా అన్నట్టు కూడా ఒక టాక్ అయితే ఇండస్ట్రీలో బలంగా వినిపించింది. కానీ అలాంటిది ఏమీ లేకుండానే, అంటే దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ 2021 లో ఇది చేశారు. తర్వాత వాళ్ళ బ్యాలెన్స్ షీట్ సబ్మిట్ చేయలేదనే విషయాలు అయితే ఐటీ శాఖ దృష్టికి వచ్చింది. మరి దీనిపైన వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏమనేది తెలియలేదు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలి అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో మిగతా నిర్మాతలు దీన్ని చూసి వాళ్ళు అలర్ట్ అవుతారా, అంటే బ్యాలెన్స్ షీట్ విషయంలో మళ్ళా తరువాత రాబోయేటువంటి ఇతర నిర్మాతల వాళ్ళందరూ కూడా బ్యాలెన్స్ షీట్ సరి చేసుకుంటారా ఫ్యూచర్ లో అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. మోహన్, మీరన్నట్లుగా కూడా ఇంతకు ముందు అంటే కంటిన్యూస్ గా కూడా పలు కీలక నిర్మాతల ఇళ్లలో కూడా 3 రోజులు సోదాలు జరిగాయి. అలాగే దిల్ రాజు సోదరుడు విజయ్ సింహారెడ్డి ఇంట్లో కూడా కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. దేనికి సంబంధించిన డాక్యుమెంట్లు అనుకోవచ్చు మనం? ఇదే బ్యాలెన్స్ షీట్ కి సంబంధించిందండి. 2021లోనే వీళ్ళు యాక్చువల్ గా బ్యాలెన్స్ షీట్ సబ్మిట్ చేశారు. తర్వాత బ్యాలెన్స్ షీట్ సబ్మిట్ చేయలేదు, అంటే తర్వాత వాళ్ళు చాలా సినిమాలు చేశారనమాట. ఇలా రీసెంట్ గా దిల్ రాజు వారసుడు అని ఒక సినిమా చేశాడు లాస్ట్ ఇయర్, అంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి చేసి ఆయన వచ్చేసి నాకు వీళ్ళు 100 కోట్లు వచ్చిందట్టు చెప్పారు. నాకు వచ్చింది 120 కోట్లు, దాంట్లో నేను హీరోకి 40 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చాను, మిగతా లాస్ట్ కి నేను 60 కోట్లు సబ్మిట్ చేశాను, అంటే లాస్ట్ కి 60 కోట్లు ఇచ్చాను అన్నిటి చెప్పుకొని వచ్చినట్టు ఒక వార్తలు అయితే మనకు సినీ సర్కిల్స్ లో సర్కిల్ అయ్యాయి, అంటే వైరల్ అయ్యాయి. అంటే ఇండస్ట్రీలో అంటే ఈ బ్యాలెన్స్ షీట్ అనేది 2021లో సబ్మిట్ చేశారు. తర్వాత ఆయన చేసిన సినిమాలకు సంబంధించి ఎలాంటి పెట్టుబడులు తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వచ్చిన లాభాలు ఎంత, దాని నుంచి గవర్నమెంట్ కి ఎలాంటి ట్యాక్స్ కట్టారనే దానిపైన ఎలాంటి అంటే విషయాలు వాళ్ళ దగ్గర లేవు, అంటే గవర్నమెంట్ వాళ్ళ ట్యాక్స్ కట్టలేదన్నట్టే. ఇప్పుడు దానిపైన అయితే ఐటీ శాఖ కాస్త సీరియస్ గానే వ్యవహరిస్తుంది అనేసి ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. మోహన్, మరొక అంశం కూడా ఇక్కడ, అంటే ఇప్పటి వరకు 3 రోజులు ఐటీ సోదాలు కొనసాగాయి. వాళ్ళు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మళ్ళీ నిర్మాతలందరినీ కూడా మళ్ళీ ఏమైనా విచారణకు పిలిచే అవకాశం ఏమైనా ఉంటుందా? అదే అండి, ఇప్పుడు మనం చెప్పింది అది. ఇప్పుడు ఈ 2021 తర్వాత బ్యాలెన్స్ షీట్ దీనిపైన వీళ్ళు విచారణ ఖచ్చితంగా వీళ్ళు అడుగుతారనమాట. అసలు ఎందుకు చేయలేదు, మీకు ఈ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు కట్టలేదని అయితే వాళ్ళు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. వచ్చే వివరణ వీళ్ళకి సంతృప్తికరంగా ఉంది, ఓకే, ఏదో పెనాల్టీ వేస్తే వీళ్ళ దగ్గర సరిపోతుంది అనుకుంటే ఓకే, లేకపోతే ఇది చాలా సీరియస్ గానే తీసుకుంటుంది గవర్నమెంట్ అనేది. దీనికి సంబంధించి వాళ్ళ కేసు కూడా ఫైల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది అంటే ఒక రకంగా ఇది చేసినట్టే కదండి, గవర్నమెంట్
అందరినీ ఇది చేసినట్టు అంటే మభ్య పెట్టినట్టు ఉంటుంది కాబట్టి ఈ వ్యవహారం అంటే ఓ రకంగా ఇండస్ట్రీ వర్గాల్లో ఇతర నిర్మాతలందరినీ కూడా అలర్ట్ చేస్తున్నట్టు. అంటే మీరు ఎవరు నెగ్లెక్ట్ చేయకండి, ప్రభుత్వం అన్నింటినీ గమనిస్తుంది, అంటే ఐటీ శాఖ అన్నింటినీ గమనిస్తుంది, మీరు కరెక్ట్ గా ఉండాలి, అంటే ట్యాక్స్ గవర్నమెంట్ కి కరెక్ట్ గా పే చేయాలని ఓ రకంగా డైరెక్ట్ గా ఒక మెసేజ్ ఇచ్చేసింది. ఎస్ మోహన్, మీరన్నట్లుగా కూడా ఇప్పటి వరకు కూడా దిల్ రాజు ఇంట్లో ఏదైతే సోదాలు జరిగినాయి దాంట్లో బ్యాలెన్స్ షీట్ అనేది కరెక్ట్గా లేదు అనేది ఒక క్లారిటీ వచ్చినప్పటికీ, అంటే దానికి విచారణ పిలుస్తారనేది ఒక పక్కకు పెడితే, అంటే ఇప్పటి వరకు వీళ్ళ జరిగిన సోదాలు కాకుండా కొత్త వారిపై కూడా సోదాలు చేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? యాక్చువల్ గా ఐటీ సోదాలు అనేది రెగ్యులర్ గా జరుగుతుంటాయండి. మైత్రి మూవీ మేకర్స్ మీద లాస్ట్ ఇయర్ టూ టైమ్స్ ఐటీ రైట్స్ జరిగాయి. కాకపోతే ఎక్కువ టైం లేదు, ఒక్క రోజు మాత్రమే ఐటీ సోదాలు చేస్తారు. అది కూడా 2 సార్లు చేశారు, మళ్ళీ ఒకే ఇయర్ లో 2 సార్లు చేశారు, 2 టైమ్స్ చేశారు అనమాట. కాకపోతే ఎక్కువ టైం తీసుకోలేదు, 1 డే మాత్రమే చేశారు, ఒక్కొక్క రోజు మాత్రమే చేశారు. కాబట్టి అంటే అప్పుడు వాళ్ళు భారీ సినిమాలు చేస్తున్నారు కదా, వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆ కోణంలో వాళ్ళు చేశారు. దానికి వాళ్ళకి సంబంధించిన వివరణలు కూడా వాళ్ళు ఇచ్చుకున్నట్టున్నారు. ఇంకా వాళ్ళు అప్పుడు సైలెంట్ అయిపోయింది వ్యవహారం అనేది. ఇప్పుడు మళ్ళా ఇప్పుడే అంటే ఈ ఏడాది స్టార్టింగ్ లో వెంటనే చేయడం ఒకటి, అంటే సంక్రాంతి సినిమాలు మైత్రి మూవీస్ చేసినటువంటి పుష్ప 2, దిల్ రాజు చేసినటువంటి సంక్రాంతికి 3 సినిమాలు చేయడము, ఇవన్నీ ఐటీ శాఖ గమనిస్తుంది. ప్లస్ వాళ్ళు పోస్టర్స్ మాకు ఇన్ని కోట్ల లాభం వచ్చింది, అన్ని కోట్ల లాభం వచ్చింది అనేసి పోస్టర్స్ రిలీజ్ చేయడంతో అప్పుడు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంటుంది కాబట్టి అసలు వీళ్ళు బ్యాలెన్స్ షీట్ అప్పుడే కదా సబ్మిట్ చేస్తారు, మరి ఇన్ని రోజులు మనకి బ్యాలెన్స్ షీట్ రాలేదేంటి, అసలు వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ప్రాఫిట్స్ ఏంటి అని ఆ కోణంలో, అంటే ఇంక ట్యాక్స్ వీళ్ళు పే చేయలేదు కదా అని ఆ కోణంలో వచ్చి ఇప్పుడు క్వశ్చన్ చేస్తారు. ఇది ఒక రకంగా ఇతర నిర్మాతలకు కూడా, అదే ఇంతకుముందు మనం ప్రస్తావించినట్టు ఇతర నిర్మాతలు అంటే ఇప్పుడు వరకు ఇంకా కొన్ని మన తెలుగు మీడియా అంటే తెలుగు ఇండస్ట్రీలో పీపుల్ మీడియా, సితారా ఎంటర్టైన్మెంట్స్ ఇలాంటి ఇంకా చాలా పెద్ద నిర్మాణ సంస్థలు ఉన్నాయి. సో అవి అన్ని ఏం చేస్తాయి అంటే ఇప్పుడు వాళ్ళ ఆడిటర్స్ ఇప్పుడు అలర్ట్ చేస్తారంటే మీరు ట్యాక్స్ పే చేయండి, బ్యాలెన్స్ షీట్స్ క్లియర్ చేయండి, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు అలర్ట్ చేసుకునే దానికి ఒక తరుణంగా మనం భావించవచ్చు. ఇప్పటి వరకు కూడా పలు సినీ నిర్మాతలలో కూడా నిన్న సాయంత్రం వరకు ముగిసినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఈ రోజు కూడా ఏమైనా కొనసాగే అవకాశం ఉంటుందంటారా సోదాలు? ఖచ్చితమైన సమాచారం లేదండి, కానీ ఐటీ శాఖ మాత్రం మూడు రోజులు చేయడం అనేది ఇది. ఒకవేళ ఐటీ సోదాలు కానీ నిన్నటితో అయిపోతే ఈ రోజు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. మేము అంటే ఒకవేళ ఇప్పుడు మనం 2021లో వీళ్ళు బ్యాలెన్స్ షీట్స్ మాకు సబ్మిట్ చేయలేదు, ఇంత సబ్మిట్ చేయాలి, ఇంత పెనాల్టీ కట్టాలి అనేసి ఒక క్లారిటీ అయితే ఐటీ శాఖ నుంచి వస్తుందని అయితే వార్తలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. మరి ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పటికే దిల్ రాజు మాత్రం నా ఒక్కడిపైనే కాదు ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ శాఖ దాడి చేస్తుంది అని అయితే చెప్పారు. మరి అసలు ఇప్పటి వరకు ఐటీ శాఖ బ్యాలెన్స్ షీట్ ఎందుకు మీరు కట్టలేదు అనేది అయితే మీడియా నుంచి ఆయన్ని ప్రశ్నించాలని ఎదురు చూస్తున్నారు. మరి దానికి ఆయన ఎలాంటి సమాధానం చెప్తారనేది చూడాలి. అలాగే మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కూడా ఎలా స్పందిస్తాయి దీనిపైన, అసలు ఈ బ్యాలెన్స్ షీట్ ఎందుకు సబ్మిట్ చేయలేదు, ఇన్ని భారీ సినిమాలు చేస్తున్నప్పుడు జాగ్రత్త పడాలి కదా, అసలు ఎందుకు జాగ్రత్త పడడం లేదు అనేసి ఒక క్వశ్చన్ అయితే మైత్రి మూవీ మేకర్స్ కూడా అడుగుతారు. కాకపోతే దానికి ఖచ్చితంగా వాళ్ళు మీడియా ముందుకు రావాల్సి ఉంటుంది. అలా మీడియా ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితమైన ప్రశ్నలు అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఎదురవుతాయి, దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మోహన్.